జిల్లా నర్సంపేటలో భారీ వర్షం కురిసింది. వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంట వరదలకు కొట్టుకుపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సకాలంలో పంటను కొనుగోలు చేయకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పటం లేదు. ఎంతో ఆశతో పంటను మార్కెట్కు తీసుకొచ్చిన రైతులు ఈ వర్షం భారీ నష్టం కలిగించిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మా తండ నుంచి ఒక 20 ట్రాక్టర్లు 20 చిల్లర వచ్చినాయి. చిల్లర వస్తే ఇక వర్షం అంటే విపరీతమైన వర్షం ఇక అట్లా కొట్టుకుపోయింది. ఆ కాంట కూడా చేస్తలేరు. అదో ఎంతో రావాలి అని అంటారు, ఏమో రావాలని అంటారు, అట్లా చెప్తారు. ఒక్క బస్తా 500 రూపాయలు పెట్టి కొన్నా నేను. ఒక్క బస్తా యూరియా 10 బస్తాలు కొంటే 500 చొప్పున ఇచ్చిర్రు. మరి ఏం లాభం ఉన్నది రైతుకు? రైతు ఎందుకు కష్టపడాలి? మళ్ళీ వీళ్ళు రేటు పెంచలేరు, రేటు బరాబర్ లేదు. ఇవాళ వర్షం ఎట్లాంటి వర్షం ఇది కొట్టుకుపోతుంది, మీరు చూస్తారు కదా సార్. మీరైతే మీ కళ్ళ ముందే కదా, మేము ఆపాద ఆడితే లేదు కదా, అది అట్లా కొట్టుకుపోతుంది. ఇప్పుడు అట్లా కొట్టుకుపోయింది. మళ్ళీ ఎండిందాక వారం రోజులు దాకా మ్యాచర్ రాలేదని అంటారు.